రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నది. ప్రతిసారి డిమాండ్ వస్తూ ఉన్నది, ప్రభుత్వం పక్కన పెడతా ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. మరి ఈ అసెంబ్లీలో కూడా ఏం చర్చిస్తారు, అసలు దీని మీద నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక సమస్యగా మారింది. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కిరు, ఇదంతా గందరగోళ పరిస్థితి జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోయేసరికి బక్కా జడ్సన్ గారు వాళ్ళ పక్షాన రోడ్డు ఎక్కిరు, వాళ్ళ పక్షాన చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అసలు ఎందుకు ఆయన అంత గట్టిగా పోరాడుతున్నారు, దాని మీద ఎందుకు వాళ్ళ కోసం ప్రభుత్వాన్ని అంత గట్టిగా అడుగుతున్నారు ఒకసారి తెలుసుకుందామా అన్న. ఎందుకు మీరు అంత పట్టుబట్టి దాని మీద పోతా ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి? ఈరోజు దాదాపు రిటైర్డ్ ఉద్యోగులు కాబోయే ఉద్యోగులు ఈ మూడింటి కూడా ఇంటర్లింక్ ఉంటది. ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగి ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చి పక్కా జరుపుతారు. ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు పెండింగ్ బకాయిలు, ఈరోజు ఆరోగ్య భద్రత అదన్నీ ఇచ్చి వాళ్ళు పక్క జరుపుతారు. ఈ రెండు పక్క ఉన్నప్పుడే ఆ ఖాళీలు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు కొత్తగా వచ్చే ఉద్యోగులతో చేరుతాయి. కాబట్టి ముందు ఈ మూడింటి కూడా ఒక సిరీస్ ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది. ఆ కనెక్టివిటీ పాటించడంలో ప్రభుత్వం విఫలం అయిపోయింది. నంబర్ 1 ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 33 కలెక్టర్ ఆఫీసులు పెరిగినాయి. 33 కలెక్టర్ ఆఫీసులు పెరిగిన తర్వాత ఈ రోజు తెలంగాణలో ఒక కలెక్టర్ కు ఒక అటెండర్ కు తేడా లేదు. అర్థమైందా? ఒక ఎస్పీకి నేను చాలాసార్లు చెప్పిన, ఒక ఎస్పీకి ఈ రోజు కానిస్టేబుల్ తేడా లేదు. ఎందుకు లేదంటే జిల్లాలు చిన్నగా అయిపోయినాయి, జిల్లా చిన్న పరిధి చిన్నగా అయిపోయింది, పవర్ఫుల్ గా లేదు. నంబర్ 1 స్టాఫ్ పెరిగింది. ఈ రోజు 3,50,000 నౌకర్ మంది ఖాళీలు ఉండాల్సినవి ఈ రోజు 12,000 పోస్టులు మాత్రమే నింపినారు. దేనికోసం నింపినారు? ఈ రోజు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా రిటైర్మెంట్ పైసలు ఆపలేదు, పిఆర్సీ ఆపలేదు, డిఏ ఆపలేదు. అర్థమైందా? ప్లస్ వాళ్ళ ఆరోగ్య భద్రత వాళ్ళది ఆపలేదు. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్. వైద్యులను చూసి ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా ఆపుతారు. ఎక్కడ కూడా ఇవ్వాలి. ఇయాటికి 41 మంది మరణించారు. నా పోస్టర్లో చూపించిన 41 మంది ఇయాటికి మరణించారు. ప్రతిపక్షము దాని గురించి మాట్లాడతలేరు. హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెడతారు 2 రోజుల పాటు. దాని గురించి ప్రతిపక్షాలు మాట్లాడాయి. ఈ రోజు అర్థమైందా? హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచుతాయి, దాని గురించి మాట్లాడారు. ఈ రోజు ఫ్యూచర్ సిటీకి సపరేట్, అదొక సపరేట్ కైలాసగిరి దేశం లెక్క. ఈ దేశం దానికి ఒక సపరేట్ కమిషనరేట్, దానికి ఒక ప్లానింగ్ గీనింగ్ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటించకపోతే ఎట్లా? బకాయిలకు సంబంధించి మీరు బకాయిలు ఇన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మా దగ్గర డబ్బులు లేవు, మొత్తం అప్పులలో ఉన్నాము, అప్పులు అయినవి, అసలు కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయింది, మా దగ్గర పైసా లేదు, నన్ను ఓసిన రూపాయలు లేదని ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పింది. బ్రదర్, ఇప్పుడు అప్పులు తీర్చే దమ్ముంది హైదరాబాద్ కు ఉందని చెప్తున్నా. నేను మన డీజీపీ గారికి ఒక లెటర్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన అంటే డిజిటల్ బోర్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నది చూసినావా? అడ్వర్టైజ్మెంట్ ఉన్న హైదరాబాద్ కు 500 కోట్ల ఆదాయం. అర్థమైందా? హైదరాబాద్ రింగ్ రోడ్డు కేసీఆర్ ఐఆర్బి కంపెనీ ఇచ్చిండ్రు. మనం ఎత్తేయాలే కదా, దాని మీద రోజుకి 5 కోట్ల ఆదాయం. అర్థమైందా? ఈ రోజు నువ్వు హైడ్రా చేయబట్టి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి, ఇల్లు కూలగొడుతుందని. ఈ రోజు భూములు చెరువులు అని చెప్పి కూలగొడుతున్నాయి. ఈ రోజు ఉన్న ఇల్లు కూలగొడతా ఉంటే జనం ఎట్లా నమ్ముతారు? కాబట్టి నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాలి, ఆ ఖాళీలు వెంటనే నింపాలి. అంతేకాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల డిఏలు పిఆర్సీలు మొత్తం చెల్లించాలి అవసరం. ఇది కమిటెడ్ బడ్జెట్. రాజ్యాంగంలో మొదటి పాయింట్ ఉంటది ఏంటది? కమిటెడ్ బడ్జెట్ అని ఉంటది. ఆ కమిటెడ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ కింద వీళ్ళ పైసలు ఇవ్వాలి. ఇచ్చినాక నువ్వు అప్పులు కట్టుకోవాలి. ఈ రోజు నువ్వు అన్నిటికీ నువ్వు పైసలు ఖర్చు పెడతావు. ఈ రోజు ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో రాష్ట్రపతికి వెళ్ళి, ప్రధానమంత్రికి వెళ్ళి, గ్రామ సర్పంచ్ దాకా వచ్చే పాస్ అయ్యే ప్రతి జీవో అమలు చేసేదే ప్రభుత్వ ఉద్యోగి. అదేనా? ఈ రోజు వాళ్ళ కూలి, ఇప్పుడు నువ్వు కూలి చేయించుకున్నావా? నేను ఇది కాకపోతే వైట్ కాలర్ కూలీ, అది నువ్వు కూలీ చేయించుకోకుండా శాతం వరకు వాళ్ళ కూలీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అదే ఇప్పుడు ఉద్యోగుల జీతం అంటే అదే. నువ్వు ఇచ్చిన రోజు కరెక్ట్ డ్యూటీ చేస్తున్నట్టు అర్థం. అంటే ఇది కావాలని, దీన్ని హైదరాబాద్ రేపు యూటీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా, టీఏలు ఇవ్వకుండా, ఇది రాజ్యాంగం పొందుపరిచి ఉంటది. వీళ్ళు ఇవ్వలేకపోతుండ్రు, విఫలం అయిపోయినరు. కాబట్టి దీన్ని యూటీ చేయాలి. ఎందుకు చేయాలంటే ఇక్కడ కంటోన్మెంట్ ఉంది. అర్థమైందా? ఈరోజు ఇక్కడ డిఆర్డిఎల్ ఉన్నాయి కాబట్టి, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నది కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని భద్రత కోసం అని చేయాలని ఒక కుట్ర దీని వెనక దాగి ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకోటి, జిహెచ్ఎంసీ అంతా కూడా విస్తరించడము, ఈ యూటీ చేయడం, ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అంతే కదప్పా, అంతే కదా. ఇప్పుడు 600 చదరపు కిలో, ఇప్పుడు రాష్ట్రంలోనో జిల్లాలనేమో చిన్నగా చేసుకున్నాం, జిహెచ్ఎంసీ పెద్దగా చేస్తాం. ఇది ఎక్కడిది? ఇది జిల్లాలు, చిన్న జిల్లాలు ఎందుకు చేసుకున్నావు? పరిపాలనకు బ్రహ్మాండంగా ఉంటాయి, రియల్ ఎస్టేట్ భూములు రేటు పెరుగుతాయి అని చెప్పి నువ్వు చిన్న జిల్లాలు చేసుకుంటావు. హైదరాబాద్ ఏమో 2000 చదరపు కిలోమీటర్ల వెడల్పు చేస్తావా? దేనికోసం చేస్తున్నావు? దీని అనుకున్న కుట్రేంది? చంద్రబాబు నాయుడు బినామీలతోని ఈ రోజు హైదరాబాద్ నిండిపోయింది. భూములన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, కంపెనీలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. ఈరోజు సీఎం రమేష్ అనేటోడు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఆయన. ఎవరు సీఎం రమేష్? బీజేపీ ఎంపీ. దీని గురించి ఎవరు మాట్లాడరు? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ పైన హైదరాబాద్ మీద జరుగుతున్న ఒక పెద్ద కుట్ర ఇది. ఇప్పుడు ఈ పోలీస్ కమిషనరేట్ విభజన ఎట్లా చూస్తారు మీరు? అది ఎందుకు చేశారు అనుకుంటున్నారు? అది పరిపాలనకు ఓకే, కానీ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పర్ఫెక్ట్ గా ఉండే. దీన్ని బట్టి చూసింది. దాన్ని ఇప్పుడు మల్కాజ్గిరి అంటే వరకు చిన్న ఏసీపీ లెవెల్ అలపాలే. ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనేది ఒక కైలాసగిరి అబ్బా. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికైతే ఏం లేదు. కైలాసగిరి అక్కడ ఏముండదు, అక్కడ వేస్ట్. కమిషనరేట్ అక్కడ వేస్ట్. ఇలా లాడర్ ప్రాబ్లం హైదరాబాద్ లో ఉంటది. నువ్వు ఇక్కడ సేమ్ అది ఎట్లుందో అట్నే ఉండేది ఉంటాయి. కాకపోతే అక్కడ ఇంకో డీసీపీని పెట్టుకునేది ఉంది. కానీ దాన్ని కమిషనరేట్ దేనికంటే అక్కడ భూమి రావాలి, భూములు కొనాలి, రావాలి. అంతే రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉండే భూములన్నీ. కాబట్టి వాళ్ళు ఎవరు భూమి కొనే పరిస్థితి లేదు, ఉన్న ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. ఉన్న ఇల్లు గులగొడుతున్నారు, భయపడుతుండ్రు జనం. ఈరోజు ఇల్లు గడుచుడు, పిల్లల ఫీజులు కట్టుడు. బ్రదర్ ఒక మంచి సంపాదన పిల్లల హాస్పిటళ్లతోనే, పిల్లల స్కూళ్లతోనే ఖతమవుతుంది. దవాఖాన అడ్మిట్ అయింది అనుకో 4 లక్షలు ఎగిరిపోతుంది. ఈరోజు ఇది ఆరోగ్య భద్రత కింద నెలకు 300కే 400 రూపాయలు కట్ చేసుకుంటారు ఉద్యోగికి వెళ్ళి. హాస్పిటల్ పోతారు, యశోద హాస్పిటల్ పోతారు. ఈ హాస్పిటల్ నీకు ట్రీట్మెంట్ లేదు, నువ్వు ఉస్మానియాకి పో, గాంధీ దవాఖాన పో, నిమ్స్కి పో అంటారు. ఎక్కడ పోతారు? ఈరోజు ఆరోగ్య భద్రత లేదు. కాబట్టి అనేకమైన అంశాలతో ఉంది. కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేక ప్రతిపక్షాలు వీటిని ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమైనందున ఈరోజు మేమే చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం.